గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు యువత పోరాటాలతో సాధించిన ప్రజాస్వామ్య విజయమని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పేర్కొన్నారు. నంద్యాలలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిర్వహించిన నిరసనలో పేపర్ లీకేజీలు, ప్రవేశ పరీక్షల అవకతవకల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు నాయకులు నివాళులర్పించారు. కేంద్ర విద్యాశాఖను బీజేపీకి కాకుండా టీడీపీ లేదా జేడీయూకు కేటాయించాలని, నీట్ ను రద్దు చేయాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల బాధిత కుటుంబాలకు ₹1 పరిహారం ఇవ్వాలని రంగనాయుడు కోరారు. వెలికి తీయాలి నల్లధనాన్ని వెంటనే వెలికి తీయాలి నల్లధనం రద్దు చేయాలి నీట్ పరీక్ష విధానాన్ని వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష విధానాన్ని వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష విధానాన్ని వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ రద్దు చేయాలి నీట్ పరీక్ష విధానాన్ని వెంటనే రద్దు చేయాలి నీట్ పరీక్ష విధానాన్ని వెంటనే అప్పచెప్పాలి నీట్ పరీక్ష విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే అప్పచెప్పాలి నీట్ పరీక్ష విధానం రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా గత 45 రోజుల నుండి విద్యార్థులు, యువకులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ పురవీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తే ఆ ఆందోళనకి అనేక మంది ప్రకాష్ రాజు, సోనం చూండు ఆమర నిరాహార దీక్ష, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, వామపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్ తో పాటు అనేక విద్యార్థి సంఘాలు ఆందోళన చేసేటువంటి ఫలితంగా లాఠీ చార్జీలు చేసిన అనేక మంది గాయాలైనప్పటికీ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థి యువకుల విజయంగా ఈరోజు భావిస్తా ఉన్నాం. అయితే విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామా చేశారు. విద్యాశాఖ మంత్రి పదవి రాజీనామా చేస్తే మరొక ఉన్మాది, ఆర్ఎస్ఎస్ ఉన్మాది అయినటువంటి జోషికి ఆ పదవిని ఎమ్మడే అప్పచెప్పడం జరిగింది. అలాంటి ఆర్ఎస్ఎస్ మతవాదులకు వ్యతిరేకంగా ఇప్పటికే పసిపిల్లల చదువుకునేటువంటి బుక్కుల్లో ఆర్ఎస్ఎస్ మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని నింపడాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీ కీలకం కాబట్టి ఆ రెండు పార్టీల ఎంపీలకి ఈ కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి అప్పచెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాకుండా ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఈరోజు నంద్యాల పట్టణంలో కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పించి ఆయన రాసిన రాజ్యాంగం ఇంకా బతకాలంటే ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ లేదంటే జేడీయూ పార్టీకి వాళ్ళని చెప్తా ఉన్నాం. ఈరోజు సిగ్గుండాల నరేంద్ర మోడీ 58 అంగుళాల ఛాతీ అనేటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడ పోయారు? ఈరోజు నీట్ పరీక్ష ప్రతి సంవత్సరము ఈరోజు పేపర్ లీక్ అవుతా ఉందంటే దానికి సిగ్గుండాల. గతంలో 2025లో లీక్ అయింది, 2024లో లీక్ అయింది, ఇప్పుడు 2026లో కూడా లీక్ అయితే 20 మంది విద్యార్థులు నీట్ చదువుకొని భవిష్యత్ తరానికి డాక్టర్లు కావాల్సినటువంటి 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినారు. వాళ్ళ కుటుంబాలకు ఒకరికి ₹1 పరిహారం ఇంతవరకు ప్రకటించలేదు. లేదా ఢిల్లీలో న్యాయమైన పోరాటం కోసం చేస్తా ఉంటే విద్యార్థి యువకుల మీద అనేక మంది మీద ఈరోజు ఊఫా చట్టం కానీ లేదా దేశ విద్రోహ శక్తి
వ్యక్తుల చట్టాలను పెట్టి ఈరోజు విద్యార్థి సంఘం నాయకుల మీద కేసులు పెట్టడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, అలాంటి కేసుల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి న్యాయమైన పోరాటాలు ఈరోజు ఖచ్చితంగా ఎర్రజెండా పార్టీలు కనుమరుగైనాయని కొంతమంది కుహానా లౌకిక వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులని ఎర్రజెండా పార్టీల దెబ్బ ఏందో నరేంద్ర మోడీకి చూపించగలిగాం. విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించగలిగామంటే అది దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థుల భాగస్వామ్యం చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి విద్యాశాఖ మంత్రి పదవుల్ని లౌకిక పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జేడీయూ పార్టీలో ఏదో ఒక పార్టీకి ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే జేడీయూ పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీకు రామ్మోహన్ నాయుడికి ఎలాంటి ప్రాధాన్యత లేని పౌర విమాన శాఖ మంత్రి ఇస్తే సంఖ్యలు కొట్టుకున్నారు, లేదా గుంటూరు పార్లమెంటు సభ్యుడు చంద్రశేఖర్ రావుకి ఏదో పదవి ఇచ్చే బదులు ఇలాంటి కీలకమైనటువంటి పదవి కావాలని చంద్రబాబు నాయుడు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఒకసారి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.